నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. మావాడు అలాంటోడు కాదు, పుట్టాకు ఏలూరు ప్రజల సపోర్ట్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే మావాడు అలాంటోడు కాదు అని చెప్పేసి టైటిల్ నేను పెట్టాను అనుకోండి, అక్కడితో వదిలేశాను అనుకోండి, ఖచ్చితంగా నేనేదో తెలుగుదేశం పార్టీ వాడిని, పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి అంటే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పి అనుకుంటారని కింద కంటిన్యూషన్ లైన్ కూడా పెట్టాను. పుట్టాకు ఏలూరు ప్రజల సపోర్ట్ అని చెప్పేసి. నిజానికి పుట్టాకి ఏలూరు ప్రజలు అంత సపోర్ట్గా నిలిచారా అంటే అవును అనే అన్డౌటెడ్గా చెప్పొచ్చు. ఎలా చెప్తావు, నీ దగ్గర ఏంటి ఆధారం ఉంది అని చెప్పి మీరు అడుగుతారేమో. ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆధారాలతోటే మీ ముందుకి ఈ వీడియో చేయడానికి వచ్చాను. సో అయితే అసలు ఏం జరిగింది అనేది నిన్నటి నుంచి మనం అంతా చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకుంటున్నారు కొంతమంది అనే సమాచారం తెలంగాణ ఈగల్ టీంకి వచ్చింది. వెంటనే ఆ ఈగల్ టీం అక్కడికి వెళ్ళి దాడి చేయడంతో పుట్టా మహేష్ కుమార్ యాదవ్, అలాగే పైలట్ రోహిత్ రెడ్డి, ఇంకా కొంతమంది ఆ ఫామ్ హౌస్లో ఉన్నారని గుర్తించారు. వాళ్ళందరికీ కూడా టెస్టులు చేశారు. అయితే టెస్టులు చేసినప్పుడు పైలట్ రోహిత్ రెడ్డికి, అతడి సోదరుడికి, ఇంకా కొంతమందికి అందరికీ ఫస్ట్ పాజిటివ్ వచ్చింది. కానీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి మాత్రం నెగిటివ్ వచ్చింది. కానీ ఒక 2 గంటల తరువాత మరోసారి టెస్ట్ చేస్తే ఆ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందట. ముందు నెగిటివ్ రావటం ఏంటి, ఆ తర్వాత పాజిటివ్ రావటం ఏంటి, ఇదంతా కూడా ఎక్కడో విచిత్రంగా ఉంది కదా. సో దీన్ని బట్టే పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి ఇప్పుడు ఏలూరు ప్రజల నుంచి చాలా పెద్ద సపోర్ట్ అందుతోంది. అయితే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ని మొదట పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనకి షరతులతో కూడిన బెయిల్ ఇవ్వటం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఒక వీడియో బయట రిలీజ్ చేశారు. నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి తనను తాను నిరూపించుకుంటాను, ఆ నమ్మకం తనకి ఉంది అని చెప్పేసి చెప్తూ ఒక వీడియో బయట రిలీజ్ చేశారు. ఆ వీడియో బయట కింద కామెంట్స్ మనం చదివితే కనుక తనకి ఎంత సపోర్ట్ ఉంది ఏలూరు ప్రజల నుంచి అనే విషయం మనకి ఈజీగా అర్థమైపోతుంది. గతంలో మనకి ఈ సోషల్ మీడియా అంత వైబ్రెంట్గా లేని టైంలో మనం ఏదైనా వార్త టీవీలో చూసినా, పేపర్లో చూసినా మనం అనుకుని వదిలేసేవాళ్ళం. అంటే అరే ఏ తప్పు చేయని నాయకుడిని జైల్లో పెట్టారే అని చెప్పేసో, లేకపోతే తప్పు చేశాడని మనకు అనిపించింది అనుకోండి, తప్పు చేశాడు, తనకి తగిన శాస్తి జరిగింది, ఇలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్షలు కరెక్టు అని చెప్పేసి మనం అనుకునేవాళ్ళం. కానీ మన అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి వేదిక ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఇలాంటి రకరకాల వేదికలు వచ్చేసాయి. సోషల్ మీడియా అంతా కూడా చాలా వైబ్రెంట్గా ఉంది. మన అభిప్రాయాన్ని వాళ్ళకే సూటిగా నిక్కచ్చిగా చెప్పడానికి ఒక అవకాశం కూడా దొరుకుతుంది. సో ఇప్పుడు అది చెడైనా మంచి అయినా సరే మన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాం. అయితే ఇప్పుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి కూడా ప్రజల నుంచి ఒక సపోర్ట్ అందిందనే చెప్పాలి. ఎలా అందింది ఏంటి అనేది కమెంట్స్ రూపంలో మనకు చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇదిగోండి 455 మంది కమెంట్స్ పెట్టారు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ నిన్న వీడియో బయట రిలీజ్ చేస్తే. ఆ కమెంట్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి. ఇప్పటి వరకు మేము చూసిన ఏలూరు ఎంపీలలో బెస్ట్ మీరు, ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతారని అనుకుంటున్నాము అని చెప్పేసి ఒక వ్యక్తి పెట్టాడు. సో ఇతను టీడీపీ ఫ్యాను, ఇతను కూడా సపోర్ట్ చేస్తూనే పెట్టాడు. అయితే నేను దాన్ని కన్సిడర్ చేయటం లేదు. ఎందుకని అంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను ఎలా పెట్టినా కానీ వాళ్ళకి అనుకూలంగానే పెట్టుకుంటారని నేను కన్సిడర్ చేయట్లేదు. ఇదిగోండి ఇంకొక వ్యక్తి పెట్టారు. ఇప్పుడు ఎన్ని చెప్పి ఏం ఉపయోగం, జరగవలసిన చెడు జరిగింది, జనంలోకి వెళ్ళింది, అటువంటి వారితో కలిసే ముందు 1కి 4 సార్లు చూసుకోని అవసరం లేదా అని చెప్పేసి ఇంకో వ్యక్తి పెట్టారు. అయితే అది ప్రేమతోటి మందలిస్తున్నట్టు. సార్ మీ మీద మాకు నమ్మకం ఉంది సార్, మీరు ఏ తప్పు చేయరని ఏలూరు జిల్లాకి అరుదుగా దొరికిన కోహినూరు డైమండ్ సార్ మీరు అని చెప్పేసి పెట్టాడు. ఇంకొక వ్యక్తి నో వరీస్ సార్, ఫస్ట్ మీడియాని కంట్రోల్ చేయాలి, ఎవరి పర్సనల్స్ వాళ్ళకి ఉంటాయి, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, మీ వల్ల ఎవరికి ఎలాంటి ప్రాబ్లం జరగలేదు, బట్ మీడియా అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి ఇంకా పబ్లిక్ రాంగ్ చేసేలాగా అవేర్నెస్ అండ్ ఫ్రీ పబ్లిసిటీ చేస్తుంది అని చెప్పేసి పెట్టారు. కరెక్ట్గా పెట్టారు. ఎవరో కానీ ఆయన నాని అన్నే అంట, సిఏ నాని అన్నే అంట. ఆయన చాలా కరెక్ట్గా పెట్టారు. ఏ రంగంలో చెడు లేదు, ఏ రంగంలో బ్లాక్ మార్క్స్ లేవు, ఏ రంగంలో చీకటి కోణాలు లేవు, పలానా దాంట్లో లేవని చెప్తారా? సినిమా రంగంలో లేవా, రాజకీయ రంగంలో లేవా, మీడియా రంగంలో లేవా? మీడియా రంగం అంతా కూడా క్లీన్ చిట్తో ఉంది, తెల్ల కాగితంలా ఉంది అని చెప్పేసి ఎవరైనా చెప్పగలరా ధైర్యంగా? ఇప్పుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి సంబంధించి వీడియోలన్నీ కూడా శాటిలైట్ ఛానల్స్ అన్నింటిలో కూడా వస్తున్నాయి కదా. మరి ఆ శాటిలైట్ ఛానల్స్లో చాలామంది జర్నలిస్టులు తమ సొంత యూట్యూబ్ ఛానల్స్లో కూడా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ని చాలామంది విమర్శించే వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళంతా కూడా చెప్పగలరా?
మీడియా అంతా క్లీన్ చిట్తో ఉంది, వైట్ పేపర్ లాంటిది మీడియా అని చెప్పేసి చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే మీడియాలో కూడా చీకటి కోణాలు ఉన్నాయి. చీకటి కోణాలు లేకపోతే సాక్షి అనే విలేకరి, మహిళా జర్నలిస్టు ఎందుకలా అనుమానాస్పదంగా చనిపోతుంది? ఆ అమ్మాయి కొన్ని శాటిలైట్ ఛానల్స్లో పనిచేసి కూడా రాజీనామా ఎందుకు అర్ధాంతరంగా చేసింది? ఆ ఛానల్లోనే ఇంకా ఎత్తుకు ఎదగొచ్చు కదా. ఆ అమ్మాయి అంటే కాస్త కూస్తో రైటర్ కూడా. సో మరి మంచి కంటెంట్ రైటర్గా ఉన్న అమ్మాయికి ఎందుకని జీవితం అలాగా అర్ధాంతరంగా అయిపోయింది? ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకుంటూ పోతే మనకి చాలా చీకటి కోణాలు మీడియాలో కూడా దొరుకుతాయి. మనం ఏదో మీడియాలో పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి అస్తమానం అవతల వాళ్ళకి నీతులు చెప్పడానికి కూడా లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది జర్నలిస్టులు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీలాంటి మంచి వ్యక్తికి పై ఇలాంటి వార్తలు రావటం బాధాకరం. ఖచ్చితంగా త్వరలో న్యాయం గెలవాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి ఇంకో వ్యక్తి పెట్టారు. మీరు మంచి వ్యక్తిత్వం ఉన్న విద్యావేత్త, మంచి నాయకుడు వైపు, అంటే పాపం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి ఆయన పెట్టింది, అంటే ఒక మంచి విద్యావేత్త, ఏలూరు ప్రజలు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారని చెప్పేసి ఆయన పెట్టడం, ఆయన ఉద్దేశం కూడా అది. ఇక మీ విషయంలో ఎవరికి అనుమానం లేదు సార్, మీరు ధైర్యంగా ఇప్పుడు ఉన్నట్టుగానే ప్రజలతో సన్నిహిత సంబంధాలు కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నామని చెప్పేసి ఇంకొక ఆయన పెట్టారు. అంతా మంచి జరుగుతుంది, మంచి మనిషి మీరు అని చెప్పి ఇంకొక కమెంటు. సార్ మీరు ఏ తప్పు చేశారంటే ఎవరు నమ్ముతారు? ఫస్ట్ టైం ఒక నాయకుడిని చూసాం, మంచి చేసే మనిషి మీరు, ఎప్పుడు ఎల్లప్పుడూ మీ వెనకాలే ఉంటాం. సో ఇలాగా అన్ని కామెంట్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి. ఆల్మోస్ట్ కామెంట్స్ అన్నీ ఇంతే ఉన్నాయి. 90% కామెంట్స్ అన్నీ కూడా మహేష్ యాదవ్ని సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. అయితే మహేష్ యాదవ్కి ఎందుకు ఇలాంటి సపోర్ట్ వస్తుంది అని అంటే, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఆయన ఎంత కృషి చేస్తున్నారు, ఎటువంటి అవినీతి మరకలేదు. ఇప్పుడు ఈ కేసును మినహాయించి పక్కన పెడితే ఏ పార్టీ వారైనా సరే, మహేష్ యాదవ్ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏలూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు కదా, అక్కడ ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, కేంద్రం నుంచి ఎన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనేది మనం ఇక్కడ కౌంట్ చేసుకుంటే మాట్లాడడానికి అవతల వాళ్ళకి అవకాశం కూడా ఉండదు. సో గతంలో ఎటువంటి అభివృద్ధి జరగని ఏలూరులో ఆయన చాలా అభివృద్ధి చేసి చూయించారు అని చెప్పేసి ఆయన మీద ఒక నమ్మకం, ఒక అభిప్రాయం కూడా ఉంది. సో కాబట్టి మహేష్ యాదవ్ మీద ఇది ఒక్కటే బ్లాక్ మార్క్. అసలు అక్కడికి వెళ్ళటమే ఆయన చేసిన పెద్ద తప్పు అని చెప్పేసి ఒక కమెంట్లో కూడా మనం చూసాం కదా. సో దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇదిగోండి, మొయినాబాద్ ఫామ్ హౌస్ అంటేనే ఒక పెద్ద అనుమానం, ఒక పెద్ద కుట్రకోణం అని చెప్పేసి చెప్పుకోవటం కూడా ఎటువంటి సందేహం లేదు. గతంలో బీజేపీకి చెందిన కొంతమంది అక్కడికి వెళ్ళారు. ఇదే పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొనడానికే వీళ్ళు వచ్చారని చెప్పేసి వీళ్ళ మీద కేసులు పెట్టారు. బీజేపీ కూడా వెంటనే అలర్ట్ అయింది అని చెప్పేసి మనం అనేక కథనాలు కూడా విన్నాం కదా. మరి అలాంటి మొయినాబాద్ ఫామ్ హౌస్కి వెళ్ళటమే మహేష్ కుమార్ యాదవ్ చేసిన అతిపెద్ద తప్పు. అతను డ్రగ్స్ తీసుకున్నాడా లేదా ఈ విషయాలన్నీ పక్కన పెడితే, తాడి చెట్టు దగ్గర కళ్ళు తాగే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళటమే తప్పు కదా. అదే మహేష్ కుమార్ యాదవ్ చేసిన అతిపెద్ద తప్పు. అసలు ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్కి వెళ్ళటమే ఆయన చేసిన పెద్ద మిస్టేక్, బ్లండర్ మిస్టేక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూనే వస్తుంది. సో కాబట్టి దీని వెనక ఏదో కుట్రకోణం ఉంది అని చెప్పేసి మాత్రం చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్కి వెళ్ళటం వెనకే ఏదో కుట్రకోణం దాగి ఉంది. గతంలో బీజేపీ నేతలు అరెస్ట్ అవ్వటం, బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతల్ని కొనడానికి వెళ్ళారు అని చెప్పేసి ఎవరికి తెలుస్తుంది? ఇటు నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ లీకేజ్ ఉండకపోతే పోలీసులు అప్పుడే సడన్గా ఎందుకు వస్తారు? వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు? దీని వెనక ఏదో కుట్రకోణం దాగి ఉంది కదా. అప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు, ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. అయితే ఏలూరు ఎంపీ పాపం నిజంగా ఒక విషయం చెప్పాలంటే, ఫ్రెండ్షిప్ అనే మాటని కంప్లీట్గా 100కి 200% నమ్మి వెళ్ళి ఇరుక్కుపోయారని చెప్పేసి ఇప్పుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకని అంటే, పైలట్ రోహిత్ రెడ్డి అనే వ్యక్తి గతంలో బీఆర్ఎస్ పార్టీగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అయిపోయింది, 2023 ఎన్నికల్లో ఓడిపోయింది. అలాంటి వ్యక్తులతోటి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయటం అనేది చాలా పెద్ద తప్పు. వాళ్ళు ఏ కుట్రకోణంతో ఉన్నారు? అసలు ఇక్కడ తెలంగాణలో చూస్తే ఏ పార్టీ ఉంది అధికారంలో? కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఎప్పుడూ బీఆర్ఎస్కి బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటుంది. మరి అలాంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అలాంటి తెలంగాణలో ఇలాంటి ఫామ్ హౌసులకి వెళ్ళటం, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న నేపథ్యంలో ఫామ్ హౌస్లకి పార్టీలకి వెళ్ళటం అంటేనే ఒక పెద్ద రిస్క్తో కూడుకున్న వ్యవహారం కదా. అక్కడ ఏముంటాయో, అక్కడ ఏ డ్రగ్స్ ఉంటాయో, ఏమి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయో మనకెందుకు దూరంగా ఉండాలి అనే ఆలోచన
మహేష్ యాదవ్ చేయలేకపోయారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఆయన చేసిన పెద్ద మిస్టేక్. అక్కడ డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పేసి ఫస్ట్ నెగిటివ్ వచ్చింది, కానీ పాజిటివ్ తర్వాత ఎలా వచ్చింది? సో సత్యలతని నిరూపించుకోవడానికి మళ్ళీ టైం కావాలి కదా, వ్యవస్థలతోటి మళ్ళీ పోరాటం చేయాలి. సో ఇదంతా కూడా చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి రిస్క్ ఎవ్వరూ చేయొద్దు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పేసి ఇదొక లెసన్ లాంటిది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఉదంతం ఒక లెసన్ లాంటిది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ కూడా ఒక లెసన్ లాంటిది. రాజకీయ ప్రత్యర్థులతో అస్సలు చెయ్యి కలపొద్దు, మాట్లాడొద్దు. వాళ్ళు మీ ఎదురు పడితే ఇటు మొహం తిప్పుకొని వెళ్ళిపోండి అని ఎవరూ చెప్పరు. వాళ్ళతోటి మీకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయా, చేసుకోండి వ్యాపారాలు చేయకుండా రాజకీయాలు నడవు. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు అంటేనే చాలా కాస్ట్లీ సబ్జెక్ట్ అయిపోయింది కదా. ఒక ఎన్నిక జరగాలంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారనేది మన కళ్ళతోటి మనం చూస్తున్నాం. కాబట్టి వ్యాపారాలు లేకుండా రాజకీయాల్లోకి రాలేరు. మరి వ్యాపారాలు చేసుకోవాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీతోటే చేయాలి, బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోటే వ్యాపారాలు చేసుకోవాలి, వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళతో వ్యాపారాలు చేసుకోవాలని నియమాలు లేకపోతే నిబంధనలు లేకపోతే కండిషన్స్ ఎక్కడా పెట్టకూడదు. ఇతర పార్టీ వాళ్ళతోటి మీకు వ్యాపార సంబంధాలు ఉంటే అంతవరకే చూసుకోండి. పార్టీలకి వీటికి వాటికి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొద్దు. వెళితే కూడా మీ ఫంక్షన్లకే, మీ ఇంట్లో పెళ్ళిళ్ళకి వాళ్ళని పిలవండి, వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళకి మీరు వెళ్ళండి. నిన్న కాంగ్రెస్ పార్టీ లీడరు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్ళలేదా? వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించలేదా? అలాగే అల్లు అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? అల్లు శిరీష్ని ఆశీర్వదించలేదా ఆ దంపతుల్ని? అంటే ఎవరి పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దని కాదు, వెళ్ళండి, చక్కగా పెళ్ళిళ్ళకి వెళ్ళండి, సుష్టిగా తినండి, ఒక తాంబూలం వేసుకుని ఇంటికి రండి, అంతే తప్ప ఇలాంటి ఫామ్ హౌస్లకి ఇలాంటి పార్టీలకి మాత్రం వెళ్ళొద్దు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, ఆ పార్టీ క్యాడర్ నుంచి వస్తున్న నాయకులకి, ఆ పార్టీ క్యాడర్ నుంచి వస్తున్న ఒక పెద్ద విన్నపము, హెచ్చరిక కూడా. ఎందుకంటే నిన్నటి నుంచి వైసీపీ ఒక రేంజ్లో ఎక్కేస్తోంది తెలుగుదేశం పార్టీ వాళ్ళని. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. మరి ఇలాంటి మాటలన్నీ పార్టీ కోసం అనుక్షణం కష్టపడి రోడ్ల మీదకి వచ్చి వైసీపీ అధికారంలో ఉండగా రోడ్ల మీదకి రానివ్వకుండా లాఠీలు కాళ్ళు గిలకల మీద ఇరిగేలాగా కొడుతున్నా కానీ బయటకు వచ్చి పోరాడారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చొరవది. వాళ్ళు అంత చొరవ తీసుకొని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళ వైపు నుంచి ఒక హెచ్చరిక అనుకోండి, ఒక విన్నపం అనుకోండి, తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా దీన్ని పాటించి తీరాల్సిన అవసరం ఉంది అని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.